అటు ముచ్చేసి మాకేం తెలుసు మా మీదకి వస్తున్నాయి మా వాళ్ళు పోయినరాడు కాదు సార్ ఇప్పుడు ఇన్ని గులగొట్టి మీరు ఏం యాక్షన్ అండ కూర్చొని ఇంజక్షన్ వస్తే కబ్జా పెట్టమని ఉంటుంది ఇంజక్షన్ ఉంటే కంప్లైంట్ ఇచ్చి వచ్చాం స్టేషన్కి వచ్చాం ఇద్దరు ఎమ్మెల్యేలకు చెప్పలేరా 100 మంది గుండాలు వచ్చి మాది కబ్జా పెట్టి ఇదంతా కూలగొట్టి మామూలు ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు అది కూడా మాకు తెలుసు మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు మా మీద కేసు పెట్టారు గేట్ దగ్గర టెన్షన్ వస్తుంది సీఐ గారు కబ్జా గురవుతున్నాయి దొంగలు రౌడీలంతా నాకు కబ్జా పెడుతుంది పడేని ఏమనకు 5 నిమిషాలు మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇద్దరిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం ఇది 40 ఏళ్ల సైతం ఒక మానవునికి ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది ఇది మేము అప్పటిసరి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సులు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు 8 నెలల సంది నడుస్తుంది ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పినాం కానీ రాత్రి ఎలక్షన్లకు తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు 100 మంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టీ పని పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఇప్పుడు 8 ఏళ్ల సమయం చూపిస్తూనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క 1% కూడా తప్పు లేదు కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది 100 మంది రౌడీలు వచ్చి